గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలను వాయిదా వేయాలని బాపట్ల న్యూస్ క్లబ్ సభ్యులు పలువురు నిరుద్యోగులు డిమాండ్ చేశారు. కొత్త సిలబస్ ప్రకారం పుస్తకాలు కూడా ఇంకా అందుబాటులోకి రాలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ విధానాలు మారినందువల్ల కరెంట్ అఫైర్స్ లో కూడా అనేక మార్పులు జరుగుతున్నందున పరీక్షలను కనీసం 3 నెలల పాటు వాయిదా వేయాలని వారు కోరారు. గ్రూప్ 2 మెయిన్స్ కు సన్నద్ధమవుతున్న అభ్యర్థులు ఇటీవల వరకు ఎన్నికల విధుల్లో పూర్తిగా నిమగ్నమై ఈ పరీక్షలకు తయారు కాలేదని వారు పేర్కొన్నారు. కంప్యూటర్ ప్రొఫిషియన్సీ పరీక్షను అలాగే గ్రూప్ 1 ఇంటర్వ్యూను కూడా రద్దు చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. నూతన పరీక్షా విధానంను గ్రామీణ ప్రాంత అభ్యర్థులు అందుకోవడం కష్టమవుతోందని వివరించారు. బాపట్ల టౌన్ హాల్లో జరిగిన కార్యక్రమంలో పలువురు గ్రూప్ 2 అభ్యర్థులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఫోరం ఫర్ బెటర్ బాపట్ల కార్యదర్శి డాక్టర్ పిసి సాయిబాబు, న్యూస్ పేపర్ క్లబ్ సభ్యులు శంకర్, గోపి, అమీర్, రామకృష్ణ, బాబు, వెంకటరెడ్డి, పవన్ తదితరులు పాల్గొన్నారు. చాలా కఠినంగా సిలబస్ని రూపొందించినట్టు ఉంది. అదేవిధంగా ఎలక్షన్ దృష్ట్యా మరి ఇతర కారణాల దృష్ట్యా అయినా చాలామంది చదువుకుంటానికి ఇబ్బంది కలిగింది. కావున గ్రూప్ 2ని ఒక 3 నెలలు పోస్ట్పోన్ చేయవలసిందిగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా గ్రూప్ 2లో ఉన్నటువంటి సిపిటి టెస్టుని రద్దు చేయవలసిందిగా కూడా నిరుద్యోగుల తరఫున అందరం కోరుకుంటున్నాం. అదేవిధంగా అందరం ప్రిలిమినరీలో అందరము ఉత్తీర్ణత సాధించాము. అయితే ప్రిలిమ్స్ తర్వాత జరిగిన కొన్ని సందేహాల వల్ల మా ప్రిపరేషన్ సరైన విధానంలో మెయిన్స్ కోసం సన్నద్ధం కాలేకపోయాము. కాబట్టి మా విద్యార్థుల తరఫున మేము కోరుకునేది ఏంటంటే మా మెయిన్స్ ప్రిపరేషను మాకు సరిగ్గా మెటీరియల్ అందుబాటులో లేకపోవడం వల్ల కానీ లేక సిలబస్ ఎక్కువగా ఉండడం వల్ల కానీ మా ప్రిపరేషన్ అంతరాయం కలిగింది. కాబట్టి మా స్టూడెంట్స్ అందరి తరఫున గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా నారా లోకేష్ గారికి ఈ విధంగా మేము విన్నవించుకుంటున్నాము. కనీసం ఒక 3 నెలల పాటు గ్రూప్ 2 వీటిని వాయిదా వేయాలనేది వారి డిమాండ్. ముఖ్యంగా సిలబస్ మారింది, మోడల్ పరీక్షా విధానం మారింది. ఇటువంటి పరిస్థితుల్లో మరి అభ్యర్థులు తగినంతగా సన్నద్ధం అవ్వడానికి పరీక్షల కోసం సన్నద్ధం కాలేకపోయారు. అలాగే పుస్తకాలు కూడా ఇంతవరకు రాలే, మెటీరియల్ వారికి అందుబాటులో లేదు. మొన్నటి వరకు చాలామంది మరి ఈ ప్రిలిమ్స్ పాస్ అయ్యి గ్రూప్ 2కి సన్నద్ధం అవుతున్న వాళ్ళు ఎన్నికల విధుల్లో మరి నిమగ్నమై ఉన్నారు. వారికి సమయం చాలా తక్కువగా ఉంది. కనుక వీటిని కనీసం 3 నెలలు వాయిదా వేయాలనేది ఇక్కడ మన న్యూస్ పేపర్ క్లబ్ సభ్యులందరూ కూడా, ఈ పరీక్షలకు తయారవుతున్న ఆశావాహులందరూ కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. గ్రూప్ 2 అభ్యర్థుల ఏంటంటే గ్రూప్ 2 మెయిన్స్లో ప్రవేశపెట్టినటువంటి సిలబస్ చాలా కష్టతరంగా ఉన్నది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి అభ్యర్థులకు ఆ సిలబస్ గందరగోళంగా ఉంది. ముఖ్యంగా నూతనంగా ప్రవేశపెట్టినటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది ఎవరికి ఏ విధంగా అర్థం కాని పరిస్థితిలో ఉంది. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ అంతా రూరల్ ఏరియాలో నివసిస్తున్నటువంటి అభ్యర్థులకి అది చాలా కష్టతరంగా ఉంది. కాబట్టి ముఖ్యంగా మేము అడుగుతున్నది ఏంటంటే గ్రూప్ 2 మెయిన్స్ యొక్క కాల పరిమితిని 3 నెలలు వాయిదా వేయాలని చెప్పి మేము కోరుతున్నాం. అలాగే గ్రూప్ 2లో ప్రవేశపెట్టినటువంటి సిపిటి అనేటువంటి విధానాన్ని కూడా రద్దు చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. కాబట్టి ప్రభుత్వం తక్షణం స్పందించి అభ్యర్థుల యొక్క సూచన మేరకు గ్రూప్ 2ని 3 నెలలు వాయిదా వేయాల్సిందిగా ప్రత్యేకంగా మేము బాపట్ల తరఫున కోరుతున్నాం.